నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో పెయిన్ కోరుకుడు సమస్య పరిష్కార మార్గాలు, అదేవిధంగా హోమియోపతిలో ట్రీట్మెంట్ గురించి మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ సోనియా గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మిస్ కాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన టాపిక్ పెయిన్ కోరుకుడు. సో చాలా మందిలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాము పెయిన్ కొరకుడు సమస్యతో జుట్టు ఊడిపోవటం కానీ ఆ ప్లేస్లో కొంచెం బొరియలాగా ఏర్పడటం కానీ జరుగుతూ ఉంటుంది కదా. అసలు పెయిన్ కొరకుడు అంటే ఏంటి, వైద్య పరిభాషలో దాన్ని ఏమని పిలుస్తారు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా క్లియర్గా? మనకి పెయిన్ కొరకుడిని ఇంగ్లీష్లో అలోపేషియా ఏరియేటా అంటారు. ఓకే. అలోపేషియా అంటే హెయిర్ ఫాల్, హెయిర్ రాలిపోవడాన్ని అలోపేషియా అంటారు. ఏరియేటా అంటే ఆ ఏరియాలో రాలిపోయిన హెయిర్. సో అలోపేషియా ఏరియేటా ముఖ్యంగా ఈ పెయిన్ కొరకుడులో మనం ఏం చూస్తామంటే ఒక ప్యాచ్ లాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది. అంటే మొత్తం కాకుండా ఒక మనకి కాయిన్ సైజులో హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది. స్కాల్ప్ మొత్తం హెయిర్ బాల్డ్ స్పాట్స్ అంటారు వాటిని. అంటే బట్టతలు వచ్చినప్పుడు ఎలాగైతే నున్నగా కనిపిస్తుందో ఇవి మన రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా, వాటి సైజులో పెయిన్ కొరకుడు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక పర్టికులర్ ఒకటే ప్లేస్లో అయినా ఉండొచ్చు, మల్టిపుల్ తలలోనే మల్టిపుల్ ప్లేసెస్లో అయినా ఉండొచ్చు. ఓకే. స్ప్రెడ్ అవుతూ ఉంటుందా జనరల్గా? కొందరికి స్ప్రెడ్ అవుతుంది, కొందరికి ఓన్లీ వన్ స్పాట్లోనే వస్తుంది. అలోపేషియా ఏరియేటా అనేది ఒక స్పాట్లోనే ఉంటుంది. కొందరికి స్కాల్ప్ మొత్తము వస్తుంది. ఓకే. సాధారణంగా తెలియని వాళ్ళు, లేకపోతే దీని గురించి అవగాహన లేని వాళ్ళు పెయిన్ కొరకుడు అనగానే పెయిన్ కొరికేయడం వల్ల ఆ ప్లేస్లో జుట్టు ఊడిపోయి అంటే అక్కడ ఏమీ లేకుండా ఖాళీగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. నిజంగా పెయిన్ కొరకుడు అనేది పెయిన్ కొరకడం వల్ల వస్తుందా? లేదు లేదు, అది మనము పెట్టుకున్న పేరు. తెలుగులో అయితే పెయిన్ కొరకుడు అని మనం పెట్టుకున్న పేరు, కానీ అది పెయిన్ కొరకడం వల్ల వచ్చింది అయితే కాదు. సో ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో కొందరికి, వాళ్ళకి కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఎందుకు వస్తుంది అలోపేషియా ఏరియేటా అంటే, మన బ్లడ్లో తెల్ల రక్త కణాలు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే వేరే బయట నుండి ఏదైనా వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ వచ్చినప్పుడు వాటిని అటాక్ చేస్తుంది. ఈ అలోపేషియా ఏరియేటా కండిషన్లో ఈ తెల్ల రక్త కణాలు మన హెయిర్ ఫాలికల్స్ని అటాక్ చేస్తాయి, మన ఓన్ సెల్స్ని అటాక్ చేస్తాయి. అవి ఎందుకు అటాక్ చేస్తాయి అనేది తెలియదు, కొన్ని కండిషన్స్లో అలా జరుగుతుంది. అలాంటి టైంలో ఏమవుతుందంటే హెయిర్ ఫాలికల్, ఎక్కడైతే హెయిర్ వస్తుందో దాన్ని ఫాలికల్ అంటాం అనమాట. ఆ హెయిర్ ఫాలికల్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది, హెయిర్కి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయి కంప్లీట్గా అక్కడ ప్యాచ్ వరకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది అనమాట. ఓకే. మరి అంటే వైట్ బ్లడ్ సెల్స్ మొత్తం ఉంటాయి కదా, సో పర్టికులర్ ఒక ఏరియాలోనే టార్గెట్ చేయడంలో ఉద్దేశం ఏంటి? అది మనకి ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు. దాని మీద ఇంకా రీసెర్చెస్ అయితే జరుగుతూనే ఉన్నాయి. దానికి ఎందుకు ఆ పర్టికులర్ రీజన్ లోనే అటాక్ చేస్తుంది అనేది అయితే తెలియదు. కాకపోతే మన ఓన్ బ్లడ్ సెల్సే మన ఓన్ ఫాలికల్స్ని అటాక్ చేయడం వల్ల బంచ్ ఆఫ్ హెయిర్ ఫాల్, ఒకటే ప్లేస్ నుండి బంచ్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది నోటీస్ చేస్తాం. ఓకే. కొంతమందిలో స్ప్రెడ్ అవుతుంది, కొంతమందిలో అక్కడక్కడ వస్తూ ఉంటుందని చెప్పారు. ఎందుకు అలా జరుగుతుంది? ఏమైనా పర్టికులర్ రీజన్స్ ఉన్నాయా అలా రావడానికి? పర్టికులర్ రీజన్స్ అయితే ఏమీ లేవు. మన ఓన్ సెల్సే చెప్పాను కదా అటాక్ చేస్తున్నాయని, దాని సివియారిటీని బట్టి ఉంటుంది. సో అలోపేషియా ఏరియేటా ఓన్లీ ప్యాచ్ లాగానే రాలిపోతే అలోపేషియా ఏరియేటా అంటాం. టోటాలిస్ అని అంటాం, అలోపేషియా టోటాలిస్ అంటే తలలోని వెంట్రుకలు ప్రతి ప్లేస్లోనే రాలిపోతాయి, కంప్లీట్గా గుండులాగా అయిపోతుంది అనమాట. అది అలోపేషియా టోటాలిస్. ఇంకా యూనివర్సాలిస్ అని కూడా అంటాం, అలోపేషియా యూనివర్సాలిస్. కంప్లీట్గా బాడీలో ఉన్న ప్రతి హెయిర్ రాలిపోతుంది, హ్యాండ్స్లో, లెగ్స్ మీద, ఐబ్రోస్, మగవారిలో అయితే గడ్డము, మీసము, ప్రతి చోట కూడా హెయిర్ అనేది కంప్లీట్గా రాలిపోతే అలోపేషియా యూనివర్సాలిస్ అంటాం. ఓకే. అంటే మనకు లక్షణాలు తెలుస్తాయా ముందుగా? లక్షణాలు ముందుగా తెలియవు, అది స్టార్ట్ అయిన కొన్ని రోజుల నుండి వారాల్లోనే కనిపిస్తుంది అనమాట. దానికి మనకు స్పెసిఫిక్గా ఒక టెస్ట్ అనేది కూడా ఏమీ ఉండదు, చూడగానే మనకు అర్థమైపోతుంది. ప్యాచ్ లాగా జుట్టు రాలిపోవడం, పర్సన్కి కూడా ఎటువంటి సిమ్టమ్స్ అనేవి ఏమీ ఉండవు, లక్షణాలు అసలు ఏమీ కనిపించవు. దురద కానీ, మంట కానీ, నొప్పి కానీ అలాంటివి ఏమీ ఉండవు. కాకపోతే తను ఎప్పుడైతే దువ్వుకుంటున్నారో ఒక ప్లేస్లో జుట్టు అక్కడ లేదు అనేది వాళ్ళు నోటీస్ చేసుకోగలుగుతారు. లేదా అంటే ఎవరైనా చూసిన వాళ్ళు నోటీస్ చేసుకుంటే తప్ప అది వాళ్ళకు వచ్చిందన్న సంగతి వాళ్ళకు కూడా తెలియదు.
ఓకే, సో అలా అయితే ప్రాబ్లమ్ అవుతుంది కదా. అంటే ఫ్రంట్ పార్ట్ లో ఎక్కడన్నా వస్తే కనుక తెలుస్తుంది, కానీ బ్యాక్ సైడ్ వస్తే తెలియదు కదా. చాలా మందికి కొన్ని వారాల తర్వాత, నెలల తర్వాత తెలుసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఒకటే ప్యాచ్ లాగా వచ్చింది అనుకోండి, అది వాళ్ళు తెలుసుకోవడానికే చాలా టైం పడుతుంది. అదే ప్యాచెస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి తొందరగానే తెలిసిపోతుంది. కొందరికి ప్యాచ్ స్ప్రెడ్ అవ్వదు, కానీ చాలా కండిషన్స్లో ఆ ప్యాచెస్ అనేవి స్ప్రెడ్ అవుతుంటుంది. ఫస్ట్ చిన్న కాయిన్ సైజ్లోనే ఉన్న తర్వాత ఏంటంటే అది పెరుగుతూ పోతుంది అనమాట. అలా పెరగడానికి కూడా రీజన్స్ ఏంటంటారు? సేమ్ అండి, మన ఓన్ సెల్స్ యాంటీబాడీస్. అంతేనా? ఫుడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందా? ఫుడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఫుడ్ ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఇదే మన తెల్ల రక్త కణాలే మన ఫాలికల్స్ని అటాక్ చేయడం వల్ల ఫాలికల్స్ ఇన్యాక్టివ్ స్టేట్లోకి వెళ్తాయి. మళ్ళీ ఫాలికల్స్ యాక్టివేట్ అయితే దాని నుండి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. వస్తుంది. ఓకే, ఏ వయసు వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది జనరల్గా? సో దీనికైతే పర్టికులర్గా ఒక వయసు, ఒక జెండర్ అనేది లేదు. ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. కానీ రీసెర్చర్స్ నుండి మనకు తెలిసింది ఏంటంటే బిలో 30 years వాళ్ళకి కొంచెం ఎక్కువగా వస్తుంది. అంటే 30 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా వస్తుంది, అండ్ పిల్లల్లో ఇంకా ఎక్కువగా వస్తుంది. ఎందుకు? వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగానే ఉంటుంది కదా. అదే కదా, అంటే ఇప్పుడు తెల్ల రక్త కణాలు ఎక్కువ ఉన్నాయంటే ఇమ్యూనిటీ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందని, అంటే మనం అటాక్ చేస్తుంది, బాడీ అనేది అటాకింగ్ మోడ్లో ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువగా వస్తుంది. మనకి ట్రీట్మెంట్స్ ఏంటి అంటే అలోపతిలో యూజువల్గా ఇమ్యూనో సప్రెసెన్స్ ఇస్తారు. అంటే వాళ్ళ ఇమ్యూనిటీని కొంచెం లెవెల్ వరకు తగ్గిస్తారు. ఎందుకంటే ఈ తెల్ల రక్త కణాలు అనేవే కదా ఇమ్యూనిటీవి. సో అవి ఎక్కువగా అవ్వడం వల్లనే ఈ ఫాలికల్స్ అనేవి ఇన్యాక్టివ్ స్టేట్లోకి వెళ్తున్నాయని ఇమ్యూనో సప్రెసెన్స్ ఇస్తారనమాట. ఓకే, సాధారణంగా వెంట్రుకలు ఊడిపోవడం అనేది కౌంట్ 100 వెంట్రుకలు ఊడిపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని అంటూ ఉంటారు కదా. ఈ సిచ్యువేషన్లో అసలు ఈ వెంట్రుకలు అనేవి ఎంత శాతం ఊడిపోతూ ఉంటాయి? ఒక ప్లేస్లో, పర్టికులర్ ప్లేస్లో ఉన్న హెయిర్ అంతా రాలిపోతుంది. మనం ఒక తలను మొత్తం తీసుకుని ఉంటే ఒక ప్లేస్లోనే ఆల్మోస్ట్ మీకు 300 to 400 ఆఫ్ హెయిర్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఒకటేసారి బంచ్గా వచ్చేస్తాయి అనమాట. మనకు నార్మల్ హెయిర్ ఫాల్ అంటే అక్కడొక హెయిర్ రాలిపోతూ ఉంటుంది. కానీ ఈ కండిషన్స్లో ఒకటే పర్టికులర్ ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ తల మీద వచ్చింది అనుకోండి సెంటర్లో, ఆ ప్లేస్లో మొత్తం హెయిర్ అనేది ఫాల్ అయిపోతుంటుంది, నున్నగా అవుతుంది. అది కొంచెం మనకు బయటికి చూసే వాళ్ళకు కూడా కనిపిస్తుంది షైనింగ్గా. సో ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏ విధంగా ఉండొచ్చు? సో మనకి హోమ్ రెమెడీస్ ఒక ఎక్స్టెంట్ వరకు హెల్ప్ చేస్తాయండి. యూజువల్గా ఉల్లిపాయ అంటారు కదా, ఆనియన్. సో దాన్ని కట్ చేసి ఆ ప్లేస్లో అప్లై చేయడం వల్ల కొంచెం వరకు రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకి అందులో సల్ఫర్ ఉంటుంది. సో సల్ఫర్ ఏం చేస్తుంది అని అంటే కొంచెం ఆ సెల్స్ని యాక్టివేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో స్కాల్ప్ ఎక్కడైతే పెయిన్ కొరుకుడు స్పాట్ ఉందో సల్ఫర్ పెట్టుకోవచ్చు. గార్లిక్, వెల్లుల్లి అంటాం కదా, అది కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వెల్లుల్లిలో కొంచెం యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు పెడితే స్కిన్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వెల్లుల్లిని అవాయిడ్ చేసి ఉల్లిపాయ అది బెటర్. ఇంకా కొంచెం మేరకు అలోవెరా పెట్టుకోవచ్చు. అలోవెరా మనకి నార్మల్గా ఇంట్లో దొరికే అలోవెరా ఉంటుంది కదా, అది పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఎక్సలెంట్ రెమెడీ వచ్చేసి మెంతులు, ఫెనుగ్రీక్ సీడ్స్ అంటారు. సో ఓవర్ నైట్ మెంతుల్ని నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్కి గ్రైండ్ చేసి ఆ ప్యాచ్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టేసుకొని ఒక 30 minutes తర్వాత హెయిర్ వాష్ చేసేసుకుంది. సో ఇవన్నీ కూడా మీకు టైం కన్జ్యూమింగ్, అంటే అంత ఫాస్ట్గా ఏమీ రావు, టైం పడుతుంది. కొంతమందిలో రాకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పెయిన్ కొరుకుడు అనేది జెనెటిక్గా వస్తుందా? జెనెటిక్గా అంటే చాలా తక్కువ శాతమే ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే దేర్ ఆర్ ఓన్లీ అబౌట్ 10% ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వాళ్ళకి 10 to 30% ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎక్కువ శాతం రావు కానీ చెప్పలేము. ఎందుకు అంటే జెనెటిక్స్లో కొన్నిసార్లు మనకు ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ వల్ల కూడా హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సోరియాసిస్ ఉన్న ప్లేస్లో కూడా హెయిర్ అనేది కొంచెం పలచగా ఉండొచ్చు, రాకపోవచ్చు కూడా అక్కడ కూడా. సో అటువంటి కండిషన్కి ఇటువంటి కండిషన్కి డిఫరెన్సెస్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? సో మనకి మిగతా కండిషన్స్లో దేంట్లో అయినా కూడా దురద కానీ, నొప్పి కానీ, ఎర్రగా అవ్వడం కానీ, కొంచెం అక్కడ చర్మం ఇన్ఫ్లేమ్ అంటే వాపులాగా కనిపిస్తుంటుంది. ఈ అలోపేషియా ఏరియాలో ఎటువంటి లక్షణాలు ఏమీ ఉండవు. నొప్పి ఉండదు పర్సన్కి,
అక్కడ దురద ఉండదు, మంట ఉండదు. సో దాన్ని బట్టి మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగానే సోరియాసిస్ ఉన్న వాళ్ళకి కొంతమందిలో చాలా తక్కువ కేసెస్లో ఈ అలోపేషియా ఏరియేటా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే సోరియాసిస్ కండిషన్ వల్ల ఎప్పుడు ఇచ్చింగ్ అవ్వడము, దురద అవ్వడం వల్ల పక్కనున్న హెయిర్ స్ట్రాండ్స్ వీక్ అయిపోయి కొంతమందిలో రేర్ కేసెస్లో, ఇంకా చాలా రేర్ కేసెస్లో మనము విటిలిగో కండిషన్స్, బొల్లే అంటారు, పూత. సో అలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకు కూడా అలోపేషియా ఏరియేటా కొంచెం లింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్గా లింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళలో కూడా మనము ఈ అలోపేషియా ఏరియేటా కొంచెం ఎక్కువగానే చూస్తుంటాం నార్మల్ కండిషన్స్ కంటే. ఇప్పుడున్న జనరేషన్కి హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది, ఎందుకంటారు? బికాస్ ఆఫ్ పొల్యూషన్ అండి. సో మనం పొల్యూషన్స్, ఇంకొకటి ఏంటంటే షాంపూస్, ఇవి ఎక్స్టర్నల్ షాంపూస్ యూస్ చేయడం వల్ల ఇప్పుడు మనకి హెయిర్ అంతా ఫ్రిజీగా ఉందని షాంపూస్ యూజ్ చేస్తాము. అందులో ఎక్కువగా అది నురగ కోసం వాళ్ళు సల్ఫేట్స్ యాడ్ చేస్తారనమాట. సో ఈ సల్ఫేట్స్ వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్లే హెయిర్ అన్నీ వీక్ అయిపోయి హెయిర్ ఫాల్ జరుగుతుంది యూజువల్గా. అయితే దానివల్ల స్ట్రెస్ ఒక రీజన్ అయి ఉండొచ్చు, ఫుడ్ ఒక రీజన్ అయి ఉండొచ్చు, ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోతే హెయిర్ ఫాల్ అనేది నోటీస్ చేస్తాం. ఓకే, చర్మ వ్యాధులు ఉన్నా లేకపోతే అలర్జెటిక్ సిమ్టమ్స్ ఉన్నా కూడా హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. అవును, కొన్ని ఎలర్జీ కండిషన్స్లో కూడా హెయిర్ ఫాల్ అనేది చూస్తాం. ఇంకా కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఎవరికైతే ఆస్తమా ఉంటుందో, ఎగ్జిమా అంటే దురద లాంటి కండిషన్స్ ఉంటాయో, అలర్జీకి స్కిన్ ఎలర్జీస్ ఉంటాయో వాళ్ళలో కూడా కొంతవరకు అలోపేషియా ఏరియేటా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా చాలా మంది అంటూ ఉంటారు జుట్టుకి తగిన పోషణ అందకపోయినా హెయిర్ అనేది ఎక్కువ లాస్ అవుతూ ఉంటామని చెప్పేసి. సో జుట్టుకి మంచి పోషణ అందాలంటే ఏం చేయాలి? సో మనకి జుట్టుకి మంచి పోషణ అందాలంటే ముఖ్యంగా మనం డైట్లో చాలా మార్పులు చేసుకోవాలి. మనకి ఐరన్ రిచ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి హెయిర్కి కూడా బ్లడ్ సప్లై అందుతుంది, ఆక్సిజన్ సప్లై అందుతుంది. సో మన బ్లడ్ లో ఉన్న ఆక్సిజన్ సప్లై వల్లే హెయిర్ కి గ్రోత్ అనేది జరుగుతుంది. ఎక్కువగా జింక్ ఉన్న ఫుడ్, బయోటిన్ రిచ్ ఫుడ్, ఐరన్ ఉన్న రిచ్ ఫుడ్ తీసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా ప్రాపర్ గా జరుగుతుంది. మరి ఈ పెయిన్ కురుకుడు అనేది జనరల్ గా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని అంటూ ఉంటారు, కొంతమంది చెప్తూ ఉంటారు. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, వైరల్ ఇన్ఫెక్షనా, అసలు నిజంగా ఏంటి? సో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే అలోపేషియా ఏరియేటా చాలా తక్కువ అండి. మేజర్గా ఇమ్యూనిటీ పెరగడం, ఇది చెప్పాను కదా, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం దీన్ని. ఆటో ఇమ్యూన్, మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన సెల్స్ని అటాక్ చేయడం. సో మెయిన్లీ అలోపేషియా ఏరియేటా అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డరే, ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాదు. కాకపోతే కొన్ని కండిషన్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా జరుగుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన అలోపేషియా ఏరియేటాని ఇన్ఫెక్షస్ అలోపేషియా ఏరియేటా అంటాం. సో దీంట్లో మనకి అలోపేషియా సిమ్టమ్స్ వచ్చే ముందు దురద రావడము, అక్కడున్న చర్మం ఇరిటేట్ అవ్వడం తెలుస్తుంది. అలాంటి కండిషన్ని మాత్రమే ఫంగల్ ఇన్ఫెక్షన్గా ఉన్న అలోపేషియా ఏరియేటా అంటాం. ఓకే, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో దేనికైనా ట్రీట్మెంట్ ఏంటి అని అంటే అక్కడున్న ప్లేస్ని కొంచెం నీట్గా ఉంచుకోవడము. ఊరికే చెప్పినట్టు స్క్రాచింగ్ అలాంటివి ఏమీ రావు. కాకపోతే పర్సన్కి అక్కడ హెయిర్ లాస్ అవ్వడం వల్ల ఊరికే ఒక డిజైర్ ఉంటుంది టచ్ చేయాలి అనేవి. సో అలా టచ్ చేసుకోకుండా ఉండాలి. సో దీనికి మనకి హోమియోపతిలో ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ముందుగా పేషెంట్ హిస్టరీ తీసుకుంటాము. కొంతమందిలో స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఫాలికల్స్ అనేవి సడన్గా షెడ్ అయిపోతాయి. సో డీటెయిల్డ్ హిస్టరీ తీసుకొని వాళ్ళకి సూట్ అయ్యే మెడిసిన్ హోమియోపతిలో బాగుంటుంది. ఓకే, అంటే ఒక ప్లేస్లోనే వచ్చిందా లేకపోతే మిగతా ప్లేసెస్ కూడా స్ప్రెడ్ అయ్యిందా అనేది చూసి దానికి తగ్గట్టు మెడిసిన్ ఇస్తారు. ఎంతకాలం పడుతుంది ట్రీట్మెంట్ జరగడానికి? సో మనకి ట్రీట్మెంట్ మినిమం 3 to 6 months అనేది టైం పడుతుంది. ఎందుకంటే హెయిర్ మళ్ళీ న్యాచురల్గా గ్రోత్ జరగాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది ఈ కండిషన్లో. ఓకే, అంటే అక్కడ గ్రోత్ అనేది అసలు ఉండదు, ఎంప్టీ అయిపోతుంది, నున్నగా అయిపోతుంది అని చెప్పారు కదా. మరి అక్కడ హెయిర్ అనేది మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవ్వాలంటే ఫుడ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఓకే, కంప్లీట్గా హెయిర్ వెళ్ళిపోతుంది కానీ లోపల మనకి హెయిర్ ఎక్కడైతే వస్తుందో అది ఫాలికల్ అంటాం. ఆ ఫాలికల్ అనేది లోపల ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. ఆ ఫాలికల్ యాక్టివేట్ అయితే గనక అందులో నుండి హెయిర్ అనేది వస్తుంది. డాక్టర్ గారు, ఈ ఫాలికల్ అనేది యాక్టివేట్ స్టేజ్లోకి రావడానికి ఏం చేయాలంటారు? సో మనకి యాక్టివేట్ చేయాలి అని అంటే కనుక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో దానికి పిఆర్పి ట్రీట్మెంట్స్ అంటారు. సో ఒక పర్సన్ తన బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో
దాంట్లో నుండి ప్లాస్మా సపరేట్ చేసి దాన్ని ఇంజెక్షన్స్ ఫామ్లో ఇస్తారనమాట. Okay. ఇంకో అలోపతిలో ఏంటి అంటే చెప్పినట్టు ఇంతకు ముందుకు ఇమ్యూన్ సిస్టమ్ని కొంచెం సప్రెస్ చేసేలాగా ఉంటుంది, బట్ అది అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే పర్సన్కి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా అడ్వాన్స్ స్టేజెస్లో కొంతమంది ఇంకా రావట్లేదు హెయిర్ గ్రోత్ అనుకుంటే స్టెరాయిడ్స్ కూడా ఇస్తారనమాట. సో ఇవన్నీ కూడా మన పర్సన్ని ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. కాబట్టి ఇలాంటి ట్రీట్మెంట్స్కి కాకుండా బెటర్ ట్రీట్మెంట్స్ అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెళ్ళే ట్రీట్మెంట్స్లో మనకు హోమియోపతి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో హోమియోపతిలో మనం పర్సన్కి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని రోజుల్లో తను నోటీస్ చేసుకున్నారు, తనలో ఇంకేమైనా చేంజెస్ జరిగాయా, ఏదైనా ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ ఉండిందా, ఇవన్నీ డీటెయిల్ హిస్టరీ తీసుకొని వాళ్ళకి సూట్ అయ్యే ఒక మెడిసిన్ ఇస్తాం. సో దానివల్ల పర్సన్కి న్యాచురల్గానే హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అటువంటి అప్పుడు అంటే ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన ఫుడ్ అనేది ఏమైనా సజెస్ట్ చేస్తారా, లేకపోతే అన్ని రకాల పదార్థాలు తినొచ్చు అంటారా? సో మనకి హెయిర్ గ్రోత్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఏవైతే ఫుడ్స్ ఉంటాయో కొంచెం అవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాం. అందులో ఫస్ట్గా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట హెయిర్ గ్రోత్కి. మనం మొదటిగా ఫ్లాక్ సీడ్స్ అనేవి సజెస్ట్ చేస్తాం, అంటే అవిసె గింజలు అంటారు. సో ఫ్లాక్ సీడ్స్ని మనము రోస్ట్ చేసుకొని పౌడర్ ఫామ్ చేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని కానీ మిల్క్లో మిక్స్ చేసుకొని కానీ తాగొచ్చు. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ రెసిపీస్ కూడా చేసుకుంటారు దాంతో, లడ్డూస్ అలా ఏదైనా ఫామ్లో అవిసె గింజల్ని డైలీ ఇంటేక్లో తీసుకుంటే బెనిఫిషియల్గా ఉంటుంది. అదే విధంగా చియా సీడ్స్ అంటారు, చియా సీడ్స్ సబ్జా గింజలు అంటారు కదా. సో వాటిని నానబెట్టి అవి కొంచెం ఒక 2-3 అవర్స్ తర్వాత స్వెల్ అవుతాయి. సో దాన్ని కూడా తీసుకుంటూ ఉంటే వాటర్లో మిక్స్ చేసుకొని కొంచెం లెమన్ యాడ్ చేసుకొని తాగితే కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగా జరుగుతుంది. ఫ్రూట్స్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే బొప్పాయి పండు అంటారు. సో దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ అలోపేషియా ఏరియేటా కండిషన్కి. అలాగే దానిమ్మ జ్యూస్. సో ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటుంటే రెగ్యులర్గా డైలీ తీసుకుంటూ ఉంటే మీకు ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది, ఉన్న హెయిర్ అంతా కూడా హెల్దీగా అవుతుంది. ఓకే, సాధారణంగా చెప్తూ ఉంటారు, అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మందార ఆకులు కానీ లేకపోతే మందార పువ్వులు కానీ పేనుకొరుకుడు ఉన్న ప్లేస్లో అప్లై చేస్తే, అంటే రెగ్యులర్గా అప్లై చేస్తే మళ్ళీ అక్కడ వెంట్రుకలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. అటువంటి హోమ్ రెమెడీస్ ఇంకేమైనా ఉన్నాయా? ఎస్, ఇంతకుముందు చెప్పినట్టు మెంతులు అది అప్లై చేసుకోవచ్చు. మందారం ఆకుల్ని డైరెక్ట్గా కూడా పెట్టకుండా కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనెలో కొంచెం వేడి చేసి తర్వాత దాన్ని అప్లై చేసుకోవడం. రోజ్మెరీ ఆయిల్ అని దొరుకుతుంది, అది అప్లై చేయొచ్చు. ఆల్మండ్ ఆయిల్, బాదాం ఆయిల్. సో ఇవన్నీ కూడా అప్లై చేసుకుంటూ ఉండండి. కొంచెం రెగ్యులర్గా ఒక 2 to 3 months వరకు పెడితే మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కొంతమందిలో కొంచెం ఫాస్ట్గానే రిజల్ట్ కనిపిస్తుంది, పెట్టిన 10-15 డేస్కి కూడా రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రిజల్ట్స్ అనేవి పర్సన్ యొక్క ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, మీరు చెప్పారు అంటే 6 months టైం పడుతుంది, ఆ తర్వాత హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఆల్రెడీ అంటే ఒక వ్యాధి నిరోధక శక్తి మన మీదే, అంటే ఎవరి బాడీ మీద వాళ్ళకి అగెనిస్ట్గా వర్క్ చేయడం వల్ల ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది అని. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 1 yearకో లేకపోతే 2 yearsకో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎస్, కొంతమందిలో ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఇది చెప్పినట్టు పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అనే దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో కొంతమందిలో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సేమ్ ప్లేస్ లో వస్తుందా లేకపోతే చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది, అదే ప్లేస్ లో అని చెప్పలేం. అండ్ మనకి నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఇవి తెల్ల రక్త కణాలు అటాక్ చేస్తున్నాయని. అవి ఓన్లీ కొంతసేపు మాత్రమే అటాక్ చేస్తాయి, అది కంటిన్యూస్గా చేయవు. అది అటాక్ చేసిన టైంలో మాత్రమే హెయిర్ అనేది ఫాల్ నోటీస్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అది కంటిన్యూస్గా అటాక్ చేస్తే హెయిర్ కంప్లీట్గా ఫాల్ అయిపోతూనే ఉంటుంది. ఓన్లీ కొంచెం సేపు మాత్రమే అటాక్ చేస్తారు, ఆ టైంలోనే అక్కడున్న హెయిర్ కంప్లీట్గా వీక్ అయిపోయి ఫాల్ అయిపోతుంటుంది. మరి ఈ పెయిన్ కోరుకుడు రావడానికి ముందు సిమ్టమ్స్ ఏమన్నా తెలుస్తాయంటారా? తెలియదండి. సో దీనికి లక్షణాలు ముందుగా ఇలా వస్తుంది అనేది లక్షణాలు అయితే ఏమీ తెలియదు. సైలెంట్గా వస్తుంది, పర్సన్ తనకు వస్తుందని కూడా తనకు తెలియదు. ఓన్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే అలోపేషియా ఏరియేటాలో మాత్రమే తనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఏరియాలో దురద రావడము, నొప్పిలాగా ఉండడము, మంట, చిన్నగా మంట పొడిచినట్టుగా అనిపించడం వల్ల ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఓకే, కొన్ని సందర్భాల్లో చుండ్రు ఎక్కువగా ఉండి అంటే డాండ్రఫ్
తో బాధపడే వాళ్ళకి కూడా ఇటువంటి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందా? డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఇంత ముందుకు మనం మాట్లాడినట్టు సెబోరిక్ డర్మటైటిస్ అంటారు, ఇంకొక చుండ్రులాగే ఉంటుంది అది కూడా. ఆ కండిషన్స్లో స్కాల్ప్ సోరియాసిస్ ఉన్న వాళ్ళల్లో ఇలాంటి అలోపేషియా ఏరియేటా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మరి ఇది ఒకరి నుంచి ఒకరికి అలా స్ప్రెడ్ అవుతుందా? లేదు, ఒక పర్సన్లో తన ప్లేస్ నుండే తలలో ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వస్తుందేమో, కానీ ఒకరి నుండి వేరొకరికి అయితే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఓకే, వాళ్ళల్లో కూడా వ్యాధి నిరోధక శక్తి సేమ్ ఇలాగే ఉంటే కనుక, అంటే ఓవర్ అయిపోయి ఎగనిస్ట్గా బిహేవ్ చేస్తే వాళ్ళల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? మరి అందరికీ రావాలని ఏమి ఉండదు, సో కొందరికి మాత్రమే ఇలా జరుగుతుంది. అందరికీ ఒకటేలాగా బాడీ అనేది రెస్పాండ్ అవ్వదు, కొంతమందిలోనే ఇలాంటి లక్షణాలు మనం చూస్తాము. సో మగవాళ్ళల్లో ఎక్కువగా తలలోనే కాకుండా గడ్డంలో, మీసం దగ్గర, కొంతమందికి ఐబ్రోస్ దగ్గర కూడా అలోపేషియా ఏరియేటా అనేది వస్తుంది. ఐ ల్యాషెస్, కనుబొమ్మల మీద ఉన్న వెంట్రుకలు కూడా కొంచెం మొత్తంగా ఊడిపోతాయి. ఓకే, సో అటువంటి కండిషన్లో ట్రీట్మెంట్ అనేది సేమ్ ఉంటుందా? ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ అలోపేషియా ఏరియేటాకి ఎలా అయితే స్టార్ట్ అయిందో అది తీసుకుంటాము. దీంట్లో ఇంకా కొంచెం సివియర్గా ఉంది కాబట్టి ఇంకొంచెం డీప్గా డీటెయిల్డ్గా కేస్ హిస్టరీ తీసుకొని దానికి తగ్గట్టు మెడిసిన్ అనేది ఇస్తాం. ఓకే, అంటే స్కాల్ప్ మీద వచ్చిందంటే ఒక రకం, మరి గడ్డం దగ్గర లేకపోతే మోస్టెక్ మీసకట్టు దగ్గర లేకపోతే ఐబ్రోస్ దగ్గర వస్తే ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? దానికి ఎంత టైం పడుతుంది తగ్గడానికి? సేమ్. సో అక్కడ దానికి కారణము ఇక్కడ రావడానికి కారణం, ఎక్కడ రావడానికి కారణమైనా ఒకటే. సో ట్రీట్మెంట్ అయితే సేమ్. హెయిర్ ఒకటే ఊడిపోతుందా? స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుందా? ఏమీ అవ్వదు, స్కిన్ డ్యామేజ్ అవ్వడం లాంటిది ఏమీ జరగదు. ఓన్లీ హెయిర్ మాత్రమే కుప్పగా ఊడిపోతుంది. బంచ్ ఆఫ్ హెయిర్ అనేది ఆ పర్టికులర్ ప్లేస్లో లాస్ అవుతాం. చెప్పినట్టుగా కాయిన్ సైజ్ అంటారు, అంటే రూపాయి కాయిన్ సైజ్లో మనకు అక్కడ స్పాట్ అనేది కనిపిస్తుంది. పేషెంట్ తను టచ్ చేసుకున్నప్పుడు కూడా తెలుస్తుంది, ఆ ప్లేస్ అంతా నున్నగా అవ్వడము, పక్కనంతా హెయిర్ ఉండడం తనకి తెలుస్తుంది. ఓకే, వచ్చింది, కొంచెం నెగ్లెక్ట్ చేశారు, ఒక 1 year 2 years నెగ్లెక్ట్ చేశారు, ఆ తర్వాత ట్రీట్మెంట్కి వెళ్తే ఉపయోగం ఉంటుందా? ఉంటుంది. కొన్ని రకాల వ్యాధులకు కానివ్వండి, లేకపోతే ఎలర్జీస్కి కానివ్వండి, స్టార్టింగ్ స్టేజ్లో తీసుకున్నప్పుడు ఎక్కువ ఫలితాలు ఉంటాయి. డిలే చేసిన దగ్గర నుంచి అంత రిజల్ట్ రాకపోవచ్చు. సో ఈ కండిషన్లో అంటే పేను కొరుకుడు సమస్య ఉన్న వాళ్ళు కనుక ఒకవేళ నెగ్లెక్ట్ చేసిన పక్షంలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి డిలే చేస్తారు కొంతమంది. వెళ్దాంలే, చూద్దాంలే, అసలు ఊరికే గ్రోత్ అవుతుందా, హోమ్ రెమెడీస్ ఏమైనా ట్రై చేద్దాం, అయినా కూడా రావట్లేదు అనుకుంటే అప్పుడు ట్రీట్మెంట్కి వెళ్తారు కదా. సో అటువంటి కండిషన్లో ట్రీట్మెంట్కి లేట్ అయినా కూడా హెయిర్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? సో ట్రీట్మెంట్కి లేట్ అవుతే రెస్పాన్స్ కూడా లేట్ అవుతుంది, బాడీ రెస్పాండ్ అవ్వడం కూడా లేట్ ఉంటుంది. సో తొందరగా వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే ఇలాంటివి నోటీస్ చేసుకున్నప్పుడు తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు తొందరగా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మీరు డిలే చేసుకుంటే రిజల్ట్స్ కూడా కొంచెం డిలేడ్గానే వస్తాయి. అంటే ప్రతి ఒక్కరికి అలానే ఉంటుందని చెప్పలేము, తన బాడీ రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టే ఉంటుంది ఈ పర్టికులర్ కేసులో. ఎందుకంటే చెప్పినట్టుగా అది ఆటో ఇమ్యూన్ కాబట్టి తన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఎవరికీ తెలియదు, కాబట్టి ఆ టైంకి అది ఎలా రెస్పాండ్ అయితే దాన్ని బట్టి ఉంటుంది. కానీ చాలా వరకు మనం ఎప్పుడైతే ఈ కండిషన్ని నోటీస్ చేస్తామో వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. ఇంకా దాన్ని అలానే నెగ్లెక్ట్ చేస్తే ఇంకొక దగ్గర ప్యాచ్ ఫామ్ అవ్వచ్చు, ఇంకొక దగ్గర అవ్వచ్చు, ఉన్నదే ప్యాచ్ స్ప్రెడ్ అవ్వచ్చు. నేను చెప్పినట్టు నెక్స్ట్ స్టేజ్ అలోపేషియా టోటాలిస్ అంటారు. కంప్లీట్గా తలలో ఉన్న వెంట్రుకలు అన్నీ ఊడిపోయి కంప్లీట్గా గుండులాగా కూడా ఫామ్ అవ్వచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సురేష్. ఓకే సురేష్ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. ఏంటండి? హెయిర్ ఊడిపోతుంది. మీ వయసు అండి? 30 years. ఏం చేస్తూ ఉంటారు? ఓకే, సో మీకు హెయిర్ అయితే ఊడిపోతుంది. ఓకే అండి, మాట్లాడండి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ గారికి చెప్పండి. హెయిర్ ఎలా ఊడిపోతుందండి? మొత్తం ఒకటే స్పాట్లో లాగా ఊడిపోతుందా, మొత్తం హెయిర్ అంతా ఊడిపోతుందా? వెనక్కి జరుగుతుందా అండి? నుదురు దగ్గర నుండి జుట్టు వెనక్కి జరుగుతుందా? మధ్యలో తల మధ్యలో ఏమైనా పలచబడినట్టు అవుతుందా? మీ నాన్నగారికి ఏమైనా బట్టతలు ఉందా అండి?
ఉందండి. సో మీకు మీ కండిషన్ని మేల్ ప్యాటర్న్ థిన్నింగ్ అంటారండి. మగవాళ్ళల్లో వచ్చే బట్టతల లక్షణాలు అవి. ముందు సైడ్స్కి ఏవైతే ఉంటాయో అవి వెనక్కి జరిగిపోతూ ఉంటుంది, తల మధ్య భాగంలో పలచబడుతూ ఉంటుంది. సో దీన్ని మేల్ ప్యాటర్న్ థిన్నింగ్ అంటారు. ఇది బట్టతలలో లక్షణాలు. అది అలాగే వెనక్కి జరుగుతూ ఉంటే కంప్లీట్గా బట్టతల వస్తుంది. మీరు ఒకసారి కన్సల్టేషన్ తీసుకుంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుందండి. ఓకే, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కలిస్తే సజెస్ట్ చేయడానికి ఉంటుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఇప్పుడు పేను కొరుకుడు విషయానికి వస్తే ఈ వ్యాధికి సంబంధించి హోమియోపతినే ఎందుకు సజెస్ట్గా తీసుకోవాలి? మిగతా చాలా రకాల వైద్య విధానాలు ఉన్నప్పుడు హోమియోపతిని ఎందుకు తీసుకోవాలి? సో ఇంత ముందుకు నేను ఆల్రెడీ చెప్పాను, అలోపతిలో ఏం చేస్తారంటే ఇమ్యూన్ సప్రెసెన్స్ ఇస్తారు, ఇంకొకటి స్టెరాయిడ్స్ ఇస్తారు. సో ఇమ్యూన్ సప్రెసెన్స్ ఇవ్వడం వల్ల బాడీ యొక్క ఇమ్యూనిటీ తగ్గుతూ పోతుంది. అది ఆ టైంకి వాళ్ళకి హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుందేమో, కానీ వేరే వేరే పర్సన్ అనేది వీక్ అవుతుంటారు. వేరే ఇప్పుడు ఫీవర్ వచ్చినా తనకి ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సేమ్ స్టెరాయిడ్స్ కూడా అంతే. మీకు స్టెరాయిడ్స్ ఇచ్చిన వెంటనే హెయిర్ గ్రోత్ అనేది నోటీస్ చేస్తారు, కాకపోతే దానివల్ల జరిగే డ్యామేజెస్ కూడా ఉంటాయి. సో మనకి హోమియోపతి ఏంటంటే సేఫెస్ట్ మెథడ్ ఉంటుంది. పర్సన్ హిస్టరీస్ బాగా తీసుకుంటాం, మనం మైండ్ మీద కూడా తీసుకుంటాం. హోమియోపతి మైండ్ మీద కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. సో దానివల్ల హోమియోపతి వల్ల మనకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు, రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి హోమియోపతిలో అలోపేషియాకి. ఓకే, ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది పశ్చిమ గోదావరి జిల్లా అండి, ఆంధ్ర రాష్ట్రం. ఓకే అండి, పేరు చెప్పండి. మీ పేరు? పెరుమాళ్ళు అండి. పెరుమాళ్ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. పిప్పని పోటండి, బాగా 3 దంతాలు ఉండే, త్వరలు ఉండే. ఓకే, ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా మరి? అయ్యా ఏం చేయలేదండి ఇంతవరకు. ఓకే, ఏ పిల్లలు వేసుకుంటున్నాను బజార్లో కొనుక్కొని. అయ్యో సరే, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? ఇంకేం లేవండి, పెంచడానికి పిప్పని బాధ ఎక్కువగా ఉందండి. ఓకే, పిప్పళ్ళు ఎన్ని ఉన్నాయండి మీకు? అలా 3 ఉన్నాయండి. వాపు ఉందా అండి? అయ్యా వాపు ఉందా? వాపు లేదండి. ఓకే, ఒకసారి మీరు డెంటల్ డాక్టర్ దగ్గరికి చూపించుకోండి, ఎంతవరకు ఉన్నాయో చూసి దాన్ని బట్టి చెప్తారు. రోజుకు 2 సార్లు బ్రష్ చేయండి. బ్రష్ మరి ఏ పేస్ట్ వాడాలండి? న్యాచురల్గా ఏదైతే ఉంటుందో మార్కెట్లో అది వాడుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇది హోమియోపతిలో ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. జనరల్గా హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు, అంటే బయట వాళ్ళైనా ఎవరైనా సరే ఏమంటారంటే లాంగ్ రన్లో కానీ రిజల్ట్ రాదు అని అంటూ ఉంటారు. జనరల్గా అప్పటికప్పుడు రిజల్ట్ వచ్చేది కావాలి అనుకుంటారు జనరల్గా. నిజంగానే అంత టైం పడుతుందా? లేదు. సో చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే హోమియోపతి అనేది చాలా లేట్గా వర్క్ చేస్తుంది అని. అలా ఏమీ ఉండదు. హోమియోపతి కూడా చాలా ఫాస్ట్గా యాక్ట్ చేసే మెడిసిన్స్ మనకి ఉన్నాయి. మనకి పర్సన్ ఎప్పుడు వస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నొప్పి వచ్చినప్పుడు వెంటనే వస్తే మనం ఇచ్చిన మెడిసిన్ వల్ల వెంటనే రిలీఫ్ అనేది జరుగుతుంది. వాళ్ళు చాలా ఇయర్స్ తర్వాత వచ్చిన తర్వాత మీకు రిలీఫ్ జరిగినా వాళ్ళకి నోటీస్ చేసేంతగా కనిపించదు, కొంచెం స్లోగానే కనిపిస్తుంది. సో దాన్ని బట్టి వీళ్ళు ఇది స్లోగా యాక్ట్ చేస్తుంది అని డిసైడ్ అయిపోయి ఉంటారు. కానీ అలా ఏమీ కాదు. కరెక్ట్ హోమియోపతి మెడిసిన్ వాడితే మీకు చాలా ఫాస్ట్గా రిలీఫ్ ఉంటుంది. చాలా అక్యూట్ కండిషన్స్లో మీకు హెడేక్స్ కావచ్చు, డయేరియా కావచ్చు, ఫీవర్, వామిటింగ్స్, వీటన్నిటికీ కూడా చాలా ఇన్స్టెంట్గా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ వర్క్ చేస్తాయి. ఓకే, ఈ జుట్టు కుదుళ్ళు అనేవి స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలంటారు? సో ఎక్కువగా వాటర్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరు బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో మనకి హెయిర్కి బాగా పోషకం కావాలి అంటే ఐరన్ ఒకటి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. జింక్ రిచ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటుంటే హెయిర్ అనేది గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. పొల్యూషన్కి ఎక్కువగా అంటే మోస్ట్లీ వాటర్ పొల్యూషన్ చూస్తాం మనం హెయిర్ ఫాల్కి. అంటే బయట ప్రాపర్ వాటర్ లేకపోవడం, చేంజ్ ఆఫ్ ప్లేస్ అయినప్పుడు సడన్గా వేరే ఒక లొకాలిటీ నుండి ఇంకో లొకాలిటీకి వెళ్ళినప్పుడు చేంజ్ ఆఫ్ ప్లేస్ వల్ల కూడా వాటర్ చేంజ్ అవుతాయి, దానివల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది. ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ వల్ల హెయిర్ అంతా డ్రై అయ్యి డ్యామేజ్ అయ్యి అలా కూడా హెయిర్ ఫాల్. ఇంకా మేజర్గా అయితే స్లీప్లెస్నెస్, నిద్రలేమి. ఎక్కువగా ఎవరైతే లేట్ నైట్స్ పడుకుంటారో మినిమం 7 to 8 అవర్స్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ స్లీపింగ్ అవర్స్ తగ్గుతూ ఉంటాయో వాళ్ళలో హెయిర్ స్ట్రాండ్స్ అనేవి వీక్ అవుతాయి.
సో ఇది కూడా కొంతమందికి అలోపేషియా ఏరియేటాకి స్లీప్లెస్నెస్ కూడా లీడ్ చేస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా అదే టైంకి లేట్గా పడుకోవడం, చాలా రోజుల నుండి నిద్ర ప్రాపర్గా లేని వాళ్ళకి హెయిర్ స్ట్రాండ్స్ అనేవి వీక్ అయిపోయి వాళ్ళల్లో కూడా మనం అలోపేషియా ఏరియేటా కండిషన్ని చూస్తాం. ఓకే, ఇప్పుడు సాధారణంగా అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా మంది స్విమ్మింగ్కి వెళ్తూ ఉంటారు. సో అక్కడ క్లోరిన్ ఎఫెక్ట్ వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా. సో ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలంటారు? సో మీరు స్విమ్మింగ్కి కనుక వెళ్తే హెయిర్కి మటుకు క్యాప్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో హెయిర్కి క్యాప్ పెట్టుకొని స్విమ్మింగ్ చేయాలి. లేదు అంటే దాంట్లో ఉన్న క్లోరిన్ కావచ్చు, వాళ్ళు ఈ స్మెల్ ఒకటి రాకుండా ఉండడానికి కూడా సమ్ కెమికల్స్ అనేవి యాడ్ చేస్తారు. ఇవన్నిటి వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. రెగ్యులర్గా స్విమ్మింగ్కి వెళ్ళడం వల్ల కూడా హెయిర్ అంతా తడిచిపోయి లోపల ఉన్న ఫాలికల్ అనేది, హెయిర్ స్ట్రాండ్స్ అనేవి వీక్గా ఉంటాయి. అలాంటి టైంలో ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో మనకి ప్రివెంటివ్ అంటే ఓన్లీ హెయిర్ క్యాప్స్, హెడ్ క్యాప్స్ ఒకటి పెట్టుకొని స్విమ్మింగ్కి వెళ్ళాలి. సో వెళ్ళేసి వచ్చిన తర్వాత హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలి. సరిపోతుంది. హెయిర్ వాష్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ చేసుకోవాలి. సమ్మర్లో ఎక్కువగా మనకి చెమట పడుతుంది, హెయిర్ అంతా కూడా జిడ్డుగా ఉంటుంది కాబట్టి వీలైతే ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ చేసుకుంటూ ఉండండి. ఇంకా ఎక్కువగా ఉంది అంటే ఎవ్రీడే అయినా చేసుకోవచ్చు. కాకపోతే షాంపూ అనేది చాలా జెంటిల్ షాంపూ యూస్ చేయాలి. కెమికల్స్ ఎక్కువ ఉన్నాయి, రెగ్యులర్గా షాంపూయింగ్ చేసుకుంటే హెయిర్ ఇంకా డ్యామేజ్ అవుతుంది కాబట్టి చాలా జెంటిల్గా ఉన్న షాంపూని రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ సమ్మర్ సీజన్స్లో. ఓకే,